హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఎందుకంటే అక్కడ మా బాబుకి ట్రైన్ చూపిద్దామని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళే అప్పటికే 9 o'clock అయింది మార్నింగ్. మేము వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయిందంట. సరే అని చెప్పి అక్కడ కొంతమంది ఆగారు. ఏంటా అని మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళి చూసాము. ట్రైన్ ఆగిందంటేను సరే అని చెప్పి వెళ్ళి చూపిద్దాం అని చెప్పి వెళ్ళేసరికి ఆ ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంక సరే అని మేము వెనక్కి తిరిగి వచ్చేసాము. మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎవరో అన్నారు ట్రైన్ ఉంది అక్కడ అని చెప్పి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్పి వచ్చేసాము. వచ్చి బాబుకి మళ్ళీ ఇంటికి వెళ్దాం ఎందుకని చెప్పి బాబు ఎప్పుడు పార్కు చూడలేదు అని చెప్పి పార్కుకి తీసుకొచ్చాము. రేపల్లి అనమాట. రేపల్లో చంద్రమౌళి పార్కు మార్నింగ్ 6 నుంచి 11 o'clock వరకు ఉండిద్ది. ఈవినింగ్ 4 నుంచి 7:30 లోపు ఉండిద్ది. తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుండిద్ది. ఎందుకంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా విశాలంగా ఆడుకోవడానికి, పెద్దవాళ్ళైతే కాసేపు కూర్చోవడానికి ప్రశాంతంగా ఉండిద్ది అనమాట అక్కడ. ఇంక సరే అని మా బాబుని లోపల తీసుకెళ్ళాము. అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు ఉన్నాయన్నమాట లోపల వెళ్ళడానికి. అక్కడ చెట్లు కానీ ఏదైనా కానీ ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత డస్ట్బిన్ క్యూట్గా ఉందని నేనే వీడియో తీశాను. మా బాబు మా వారు లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు లోపల. ఫస్ట్ టైం కదా భయపడతాడేమో అని అనుకున్నాము. చూస్తున్నాడు భయపడతాడేమోనని. ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కించామన్నమాట. కనిపిస్తుందే అదే. ఇంకా అందరూ ఉయ్యాలెక్కి ఊగుతూ ఉన్నారు. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్. మేమేమో వేరే దారిలో వచ్చాము పక్కన. అదే అన్నమాట అక్కడ ఉయ్యాల. అంతా పిల్లలు పెద్దలు 15 సంవత్సరాలలోపు ఎవరైనా సరే ఊగొచ్చు. ఇంక బాబుని ఫస్ట్ టైం అన్నమాట ఎక్కించి ఊపుతున్నారు మా వారు. ఫస్ట్ ఎక్కనని చెప్పి దిగేశాడు. సరే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఎక్కించాము. ఎలాగోలా ఉన్నాడు. కాసేపు ఊపిన తర్వాత భయపడిపోయి దిగేస్తానని ఏడుస్తున్నాడు. ఇంక దింపేసి పక్కనే ఉన్న దానికి తీసుకెళ్ళాము. జారుడు బల్లలాగా ఉందన్నమాట, అక్కడికి తీసుకెళ్ళాము. అక్కడ పిల్లలందరూ ఆడుతున్నారు. అలా చూస్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం కదా పార్కుకి వెళ్తాం, అందరినీ అలా చూస్తూ ఉండిపోయాడు. ఇంక పక్కనే ఉన్న దానికి వెళ్ళామన్నమాట. అదే పార్కు బోర్డు. పిల్లలందరూ కూడా ఎక్కుతున్నారని చెప్పి ఆరా చేస్తున్నాడు. అలాగే ఇంక మా వారు దింపుతున్నారనమాట నిదానంగా. మాకు భయం వేసింది ఎలా జారుతాడో ఏంటో అని చెప్పి, కానీ గట్టిగానే పట్టుకుని జారుతూ ఉండిపోయాడు. నీ కన్నులలో నేను, నీ గుండెలలో నేను, అయినా ఎందుకు నేను నానా మీతో లేను. నాను మాటకు అర్థమై ఉన్నది మీరొకరు. మీయొడి నుండి దూరమై ప్రాణమే కన్నీరు. అది ఎక్కుతాం
భయం వేసిందంట. సరే అని చెప్పి దింపేసి వేరే చోటకి తీసుకెళ్ళాము. మళ్ళీ అక్కడ ఎవరో తాళ్ళు ఎక్కుతున్నారు, అది ఎక్కుతానని చెప్పి అడుగుతున్నాడు. అది వద్దని చెప్పి ఇంకా అప్ అండ్ డౌన్ దానికి తీసుకెళ్ళాము. అది కూడా ఎక్కడంట, ఆ చివరిన ఎవరో ఉయ్యాలలే ఊగుతూ ఉంటే అది ఎక్కుతానని చెప్పి అడుగుతున్నాడు. భయం వేసిద్దని చెప్పి మేమే తీసుకెళ్ళి చూపించి మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ ఆడిన దాని దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఆడించాము. పిల్లలందరూ జారుతూ ఉంటే తనకు కూడా సరదాగా అనిపించింది, జారుతూ ఉన్నాడు. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఈ పార్క్ ఎంతమంది తెలుసో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.